సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు నుండిన ప్రవక్తలను హింసించిరి. ఆమీన్. దేవుని నామానికి మహిమ కలుగాక. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. సరే, యేసు ప్రభువు ఈ యొక్క 5, 6, 7 అధ్యాయాలను ఏమంటారంటే కొండ మీద ప్రసంగం అంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభువారు మరి ప్రసంగము ఎక్కడ చేశాడనేది ముఖ్యం కాదు, కానీ ఆయన ఏం చెప్పాడు అనేది చాలా ప్రాముఖ్యం కదా. ఎందుకంటే ఈ మాటలు కనుక చదివితే నిజంగా దేవుని బిడ్డలారా, మనం అసలు దేనికి చింతించాం, దేనికి దిగులు పడం, దేనికి బాధపడం. ఎందుకంటే ఈ రోజులో, ఇప్పుడున్న రోజుల్లో దేవుని బిడ్డలారా, ఒక మనిషి బ్రతకాలంటే కనీసం ఇప్పుడున్న ఖర్చులకి, వసతులకి, అవసరాలకి మనం లెక్కలు వేసుకుంటే ఒక మనిషికి 10,000 తక్కువ సరిపోవట్లా. అవునా కదా? భార్యాభర్తలుంటే 20,000 కావాలి, పిల్లలుంటే ఒక పిల్లడికి ఇంక 20,000 వేసుకోవాల్సిందే. ఎందుకంటే పరీక్షలు, ఫీజులు అలా అయిపోతుంది. ఇంకా నాకు తెలిసి ఇంకొక 10, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అవ్వగానే మనిషికి 50,000 కూడా సరిపోయావు అన్నట్టుంది పరిస్థితి. ఎందుకంటే ఒక్క నూనె 3,000, 4,000 అన్నా అనుకోండి లీటర్ నూనె, ఇప్పుడు ఏంది మన పరిస్థితి కదా. అలా ఇలాంటి పరిస్థితుల్లో మనకు కావాల్సింది ఏంటి? సంపాదన మనకు కావాలి. సంపాదన కావాలంటే మనకి ఏం కావాలి? ఉద్యోగాలు, పనులు కావాలి. మరి అవి లేనప్పుడు ఖచ్చితంగా మనలో ఏం కలిగిద్ది? దిగులు, బాధ కలిగిద్ది, నిరాశ కలిగిద్ది. కాబట్టి కృంగిపోతూ ఉంటాం. మనం ఎట్లా అనుకుంటూ ఉంటాం. అలాగే మన పిల్లల్ని కష్టపడి చదివిస్తాము, వాళ్ళేమో సరిగ్గా చదువుకుంటారు, కొంతమంది చదువుకోరు కదా. సరిగ్గా చదువుకపోతే జాబులు రావు. వాళ్ళ మీద ఎంతో ఖర్చు పెట్టి అప్పులు చేసి చదివిస్తాము, వాళ్ళకి జాబులు రాకపోతే అది ఒక ఇబ్బంది. కాబట్టి ఈ లోకం అంతా ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే జాబ్ వస్తేనే దీవెన అనే పరిస్థితికి వెళ్ళిపోయింది. ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి రోజును బట్టి గమనిస్తే ఎవరైనా కానీ జాబ్ రాగానే దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు అనుకుంటాడు. అవునా కదా? నిజమా కదా? అలాగ అనుకుంటున్న పరిస్థితులు వచ్చాయి. లేకపోతే దేవుడు నాకు ఈ ధన సహాయం దయచేశాడు, లేకుంటే దేవుడు నాకు ఈ యొక్క వ్యాధి నుండి నన్ను కాపాడాడు, అందుని బట్టి ప్రభువుకు స్తోత్రము, దేవుడు మమ్మల్ని దీవించాడు, ఆశీర్వదించాడు చెప్పుకుంటారు, సాక్ష్యం చెప్పుకుంటారు. మంచిదే, అంతవరకు మంచిది. కానీ అందరికీ అలా జరగదు అనుకుంటారా? కొంతమందికి దేవుడు నమ్మినా కూడా జాబులు రావు. మరి వాళ్ళే అనుకోవాలి. కొంతమంది దేవుడు నమ్మినా కూడా రోగాలు ఉంటాయి, అవి పోవు కదా. బైబిల్లో ఉదాహరణ పౌలు గారు అంట, ఆయన ఏం చేశాడంట, ముమ్మారు దేవుడి దగ్గర వేడుకున్నాడంట, ప్రాధేయపడ్డాడంట. ఆయనకు ఒక ముళ్ళు దేవుడు పెట్టాడంట. ఏ ముళ్ళు అనేది ఆయన స్పష్టంగా చెప్పలేదు, కానీ కొన్ని సందర్భాల్లో అయితే, ఇంకొక సందర్భంలో అయితే ఆయన కళ్ళు సరిగ్గా లేవు అని విధంగా ఆయన రాశాడనమాట. శక్యమైతే మీ కళ్ళు ఓడబీకి నాకు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు అనే విషయం కూడా ఆయన చెప్తూ ఉంటాడు, సంఘంతో ఆ మాటలు పలుకుతూ ఉంటాడు. అంటే అది చదివి మనకు ఏమర్థం అవుతుందంటే, ఒకవేళ పౌలు గారికి కళ్ళ జబ్బు ఏమైనా ఉందేమో, కళ్ళ సమస్య ఏమైనా ఉందేమో అనే ఒక తీర్మానానికి కొంతమంది దైవజనులు లేకపోతే బైబిల్ పండితులు అనుకుంటూ ఉంటారు. బట్ ఏదేమైనప్పటికీ కొంతమంది ఎంత దేవుడు నమ్ముకినా కూడా కొన్ని రోగాలు వారికి అట్లా దేవుడు పెడతా ఉంటాడు. కొంతమంది ఎంత దేవుడికి నమ్మకం ఉన్నా పేదరికంలోనే ఉంటారు. మరి ఇలాంటప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళకి బాధ కలిగిద్దా లేదా? వాళ్ళు నిరుత్సాహపడతారా లేదా? కానీ అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవునికి బిడ్డలారా, అలాంటి నిరుత్సాహంలో అయ్యో నాకు మంచి జాబు లేదే, మంచి ఉద్యోగం లేదే, నాకు మంచి సంపద లేదే, నాకు కావాల్సిన ఆస్తి లేదే, లేకపోతే నాకు కావాల్సినటువంటి స్తోమత లేదే అని ఎవరైనా దిగులు పడుతుంటే వాళ్ళ కొరకే ఈ మాటలు అద్భుతంగా దేవుడు వేశాడు. ఇక్కడ ఎక్కడా కూడా దేవుడు జాబ్ ఉన్న వాళ్ళు ధన్యులని చెప్పాడా? మీరు ఆలోచించుకోండి కదా. లేకపోతే ఐశ్వర్యవంతులు ధన్యులని చెప్పాడా యేసు ప్రభువు? ఎక్కడ చెప్పలే ఆయన. లేకపోతే ధనం ఉన్న వాళ్ళు ధన్యులని చెప్పాడా? లేదు అనుకుంటారు. ఆరోగ్యం గల వాళ్ళు ధన్యులని చెప్పాడా? లేదు, ఎక్కడ ఆయన చెప్పలా. ఈ చదవబడినటువంటి ఈ ధన్యతల్లో ఎక్కడైనా ఏం ధన్యతలు ఉన్న విషయం నేను చదువుతున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అదొకటి ఉంది. రెండోది దుఃఖపడేవారు ధన్యులు. ఏ విషయంలో దుఃఖము? అనేక రకాలైన దుఃఖాలు. ఇప్పుడు నేను చెప్పిన అన్నింటిలో కూడా ప్రభు నమ్ముకున్నా మాకేంటి ఈ బాధలని ఏడ్చేవాళ్ళు ఉంటారు. ప్రభు నమ్ముకున్న మాకు జాబులు రాలేదంటే ఏడ్చేవాళ్ళు ఉంటారు. ప్రభు నమ్ముకున్న నాకెందుకు ఈ రోగం ఉంది అనుకునేవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఉంటారు. అలా నువ్వు కనుక ఏడిస్తే అయినా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీవు
ధన్యుడు లెక్కలోకి వెళ్తున్నావు, గుర్తుపెట్టుకో. నిన్ను ధన్యుడు ఆ కోటలో వేసేసాడు దేవుడు కదా. తర్వాత ఇంకేమన్నాడు ఆయన, సాత్వికులు ధన్యులు. తర్వాత ఇంకేమన్నాడు, 4వది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కూడా ధన్యులే కదా. తర్వాత ఇంకేమన్నాడు చూడండి ఆయన, కనికరం గలవారు ధన్యులు. తర్వాత హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట, ఇది ఇంకన్నిటికంటే గొప్ప ధన్యత నేను అనుకుంటున్నా. అంటే మిగతా కూడా గొప్ప ధన్యతలే, కానీ వీటన్నిటికంటే ఇంకా గొప్ప ధన్యత ఏదైనా ఉందా అని మనం అనుకుంటే, మన మనసుకి చెప్పుకోవడానికి ఆ ధన్యతన్నింటిలో గొప్ప ధన్యత ఏంటంట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట, నేరుగా దేవునే చూస్తారంట. ఎంత ధన్యత కదా కదా. తర్వాత ఏమన్నాడు ఆయన, ఇంకా సమాధాన పరుచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడినవారు ధన్యులు. ఇన్ని ధన్యతలు ఉన్నాయి కదా. ఇక్కడ ఎక్కడైనా జాబు గలవారు ధన్యులు అని దేవుడు రాశాడా? అలా అని చెప్పి జాబు ఉన్నోళ్ళు ధన్యులు కాదని కానీ నా ఉద్దేశం. అందుకనే దయచేసి పొరపాటుగా అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమవుతుంది కదా. అంటే ఎవరికైనా జాబు లేని వాళ్ళు ఉన్నట్లయితే మీరు దిగులు పడద్దు. మీకు జాబు లేకపోయినా మీరు కూడా దేవుడి దృష్టి ఎలాంటి వారంట, ధన్యులే. మీకు అర్థమవుతుంది కదా. జాబ్ ఉన్నవాళ్ళు ఆ జాబ్ని దేవుని పని కొరకు వాడినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ధన్యులు అవుతారు. అలాగే జాబు లేని వాళ్ళు కూడా స్థిరంగా విశ్వాసంతో ప్రభువును పట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా ధన్యులు అవుతారు. ఎప్పుడు ధన్యులు అవుతారంటే, జాబ్ ఉన్నా నీకు జాబ్ లేకపోయినా నీలో ఏముండాలి, ఈ లక్షణాలు ఉండాలి. అప్పుడే నువ్వు ధన్యుడివి. నీకు అర్థమవుతుంది కదా. నీకు జాబ్ ఉన్నా, సంపద ఉన్నా, సంపద లేకపోయినా, నువ్వు కటిక భేదవాడమైనా, బాగా ధనవంతుడివైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడైనా దాన్ని బట్టి దేవుడిని పట్టించుకోడు. కానీ ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో, ఏ లక్షణాలంట, ఆత్మ విషయమై ఏముండాలి, మనలో దీనత్వం ఉండాలి. తర్వాత ఏముండాలంట, దుఃఖించే వారేముగా ఉండాలి. అంటే దుఃఖించడం అంటే ఒకటి మన అవసరాల కొరకు దుఃఖించడం, అది ఒకటైతే అది పక్కన పెడితే, దేవుని యొక్క రాజ్యం కొరకు దుఃఖించేవాళ్ళు కరువైపోయారు ఈ రోజుల్లో కదా. దేని కొరకు దుఃఖించేవాళ్ళు, దేవుని రాజ్య స్థాపన కొరకు ఏడ్చేవాళ్ళు తక్కువైపోయారు. ఎంతసేపు నాకు అది లేదు ఇది లేదని ఏడ్చేవాళ్ళే కానీ, ప్రభువా నేను రక్షింపబడాలి, నా బిడ్డలు రక్షింపబడాలి, నా కుటుంబం మారాలి, లేకపోతే నా సంఘం మారాలి, నా సంఘంలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు సరవ్వాలని, సంఘంలో లోపాలు సరి అవ్వటానికి ఏడ్చేవాళ్ళు చాలా చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి సంఘంలో లోపం ఉంటుంది. ఇంట్లో ప్రతి విశ్వాసిలో లోపం ఉంటుంది, ప్రతి సంఘంలో లోపం ఉంటుంది, ప్రతి సేవకుల్లో లోపం ఉంటుంది. లోపం లేని మనుషుడి భూమి మీద ఎక్కడా ఎవ్వరూ లేరు దీంట్లో. ఎందుకంటే లోపం లేని వారు ఒకే ఒక్కరు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నాలో పాపం ఉందని మీరు ఎవరు నిరూపించగలరని ఛాలెంజ్ చేసిన ప్రభువారు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి లోపం అంటూ లేని వారు ఎవరైనా ఉంటే భూమి మీద మనిషిగా జీవించే మనుషుల్లో ఆయన దేవుడై వచ్చినటువంటి మనిషి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కళ్ళు మాత్రమే ఏ లోపం ఉంటుంది, కానీ మిగతా అందరిలో లోపాలు ఉంటాయి. కాబట్టి ప్రతి లోపము సంఘములో ఉంటుంది. కాబట్టి ఆ లోపాలు సరిచేసుకోవడానికి సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆడవాలి దేవుడి దగ్గర. ఎందుకంటే నీ లోపాలు నీకు తెలుసు, నా లోపాలు నాకు తెలుసు. అలాగే సంఘం లోపాలు సంఘంలో వాళ్ళకి తెలుసు. మన సంఘంలో ఏ లోపాలు ఉన్నాయో ఖచ్చితంగా ఎవరికి తెలుసు, మన సంఘానికి తెలుసు, పక్క సంఘానికి తెలియకపోవచ్చు కదా. అటు ఫుల్ గాస్పల్ చర్చి అబ్బో అది భలే ఉందనుకుంటాం, లేకపోతే ఇక్కడ బైబిల్ మిస్టేజ్ అబ్బో భలే ఉందనుకుంటాం, లేకపోతే కొండ మీద చర్చి భలే ఉందనుకుంటాం కదా. అలాగే వాళ్ళు అనుకుంటారు, మనం చూసి అబ్బా వీళ్ళు కూడా బాగానే ఉండాలి అనుకుంటారు. కానీ ఎవరి ఇళ్లలోకి వాళ్ళు ఇల్లు చూస్తే కానీ ఎవరి బాధలు వాళ్ళకి తెలియవు, ఎవరి సమస్యలు వాళ్ళకి తెలియవు. అలాగే మన సంఘంలో మనకు మాత్రమే తెలుసు మన సమస్యలు ఏంటో అనేది. అలాగే వాళ్ళ సంఘాల్లో వాళ్ళకి సమస్యలు ఉంటాయి, లోపాలు ఉంటాయి. కాబట్టి ఏ సంఘములో ఉన్న వాళ్ళు ఆ సంఘము కొరకు ఏడవటం మనం చూసారు చాలా ప్రాముఖ్యమైనది. ప్రభా మా సంఘంలో ఈ లోపాలు ఉన్నాయి, మా సంఘంలో ఈ యొక్క మనస్పర్ధలు ఉన్నాయి, మా సంఘంలో ఈ యొక్క ద్వేషాలు వస్తువులు ఇవన్నీ మా లోపాలు ప్రభు మమ్మల్ని సరిచేయండి ప్రభా అని ఎంతమంది ఏడుస్తున్నారు ప్రభు పాదాల దగ్గర. అది దుఃఖపడే కళ్ళు అంటే. అలా దేవుని పని కొరకు, దేవుని రాజ్యం కొరకు స్థాపించబడటం కొరకు, దేవుని యొక్క రాజ్యం ప్రతి హృదయంలో నెలకొల్పబడటం కొరకు ప్రతి కన్ను ఏ కన్ను అయితే ఏడుస్తుందో ఆ కన్ను ధన్యమైనది. అందుకనే దుఃఖపడేవారు వారు ధన్యులు. వాళ్ళు దేవుని కొరకు దుఃఖపడతారు, దేవుని యొక్క రాజ్యం స్థాపింపబడటం కొరకు వాళ్ళు దుఃఖపడతా ఉంటారు ఎల్లప్పుడూ. కాబట్టి వాళ్ళు ధన్యులు. అలాగే సాత్వికులు ధన్యులు అంట. అంటే సాత్వికమైన మనసు కదా. ఈ సాత్వికుల్ని సమాజం ఏమంటుందంటే చేతకాని వాడు, పౌరుషం లేనోడు, రోషం లేనోడు, రోషం లేనిది అంటూ ఉంటాం కదా. సో సాతాను ఎలా రెచ్చగొడతాడు మనల్ని. మనం రోషం లేనోళ్ళం కాదు. మన దేవుడికి ఏం పేరు తెలుసా, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన ఏ దేవుడు అంట, రోషం కలిగిన దేవుడు. ఆయన భయంకరమైన రోషం కలిగిన వాడు ఆయన. కానీ అంత రోషం కలిగిన వాడు కూడా ఏం చేస్తాడు,
ఎంతో అల్పుడుగా తగ్గించుకుని దీనుడే మన కొరకు చనిపోయాడు. అది ఆయన చేతకానితనం కాదు. యేసు ప్రభు వారి శిలువ మీద వేలాడుతుంటే పరిశీలు అందరూ అంటున్నారు, నిజంగా నువ్వు దేవుడు అయితే శిలువ మీద దిగిరా దిగిరని ఆయన ఎగతాళి చేస్తున్నారు, ఆయన రెచ్చగొడుతున్నారు. కాబట్టి అందుకని ఆయనలో రోషం లేదని కాదు, ఆయన రోషం కలిగిన వాడే. కానీ ఆ రోషం కంటే గొప్పది ఆయన ప్రేమను చూపడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రోషం చూపించే సమయం వచ్చింది ఖచ్చితంగా. సమస్త మానవాళి మీద దేవుడు ఏం చూపించబోతున్నాడు? తన రోషాన్ని పాత్రలాగా కుమ్మరించబోతున్నాడు ఒకరోజు. ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, అప్పుడు ఎవరు తప్పించుకోలేరు. కానీ అప్పటి వరకు దేవుడు తన ప్రేమను కృపను చూపిస్తున్నాడు, తన సాత్వికాన్ని మనకు చూపించాడు. మనము కూడా ఇలాంటి సాత్వికమైన మనసు కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు అనుకుంటారా. అలాగే ఇంకేమన్నాడు ఆయన? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కదా. నీతి అంటే దేవుని నీతి స్థాపించబడాలి, మనము నీతిగా ఉండాలి, నీతిగా బ్రతకాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా మనకు కొదువులు వస్తాయి, కొరతలు వస్తాయి. ఆ సమయంలో నీతిగా ఉన్నందుకు మనం ఆకలి కలిగి ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. అయినా కూడా ఆకలి తట్టుకోవాలి. కానీ ఆకలిగా ఉన్నాను, ఇదేంటారు బాబు నీతికుంటే మనకేం దొక్కుతుందని ఒక దృష్టిని పెట్టి ఆలోచన మనం లొంగిపోయి పాపం చేస్తే బాగానే వస్తుంది కదా సంపాదన అనుకుని ఆ పాపపు దారిలో మనం వెళ్ళకూడదు అనుకుంటాం. అలా ఎవరైతే నీతి కొరకు తమను తాము సమర్పించుకుని త్యాగం చేసుకుని దేవుని కొరకు ఉంటారో వారు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఇంకొక మాట ఏంటంట? కనికరము గలవారు ధన్యులు కదా. ఎవరి మీద ఎప్పుడైనా ఏం చూపిస్తారంట? కనికరం చూపిస్తాడు. నేను ఆల్రెడీ కనికరం గురించి చాలాసార్లు వాక్యం కూడా చెప్పాను, ఇప్పుడు మళ్ళీ నేను అంత వివరించలేను, సమయం లేదు కాబట్టి. సో తర్వాత ఏముందంట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. కాబట్టి నువ్వు ప్రభువును చూడాలంటే ముందు మనలో ఏముండాలంట? హృదయము నిర్మలంగా ఉండాలి. అంటే ఏంటంటే దేనికి బిడ్డలారా, ఎట్లాంటి హృదయ శుద్ధి అంటే ఇంకా మనకు అర్థమయ్యే భాషలో ఒక ముక్కలు చెప్పాలంటే, నీ హృదయంలో ఏం పెట్టుకున్నావో దాన్నే నువ్వు నేరుగా డైరెక్ట్గా నువ్వు మాట్లాడగలగాలి. అది శుద్ధమైన హృదయం అంటే. ఒక వ్యక్తి మీద నీకు కోపం ఉందనుకో, నువ్వు నేరుగా అయ్యా నాకు నీ మీద ఈ విషయంలో కోపం ఉందని నువ్వు ధైర్యంగా చెప్పగలగాలి. అంతేగాని ఆ కోపాన్ని మనసులో దాచిపెట్టుకుని అతని దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడటం అదేంటి తెలుసా? మోసకరమైన హృదయం అది. అలా చేయకూడదు మనం. ఎందుకంటే కోపం రాని వాళ్ళు ఉంటామా? మనం ఎంత ప్రేమించిన వాళ్ళ మీదైనా మనకి ఏదో సందర్భం ఏమొస్తుంది? కోపం వస్తుంది. అంటే మనం కోపడ్డామని చెప్పి మనమే శత్రువులం కాదు, అది వాళ్ళు తర్వాతే తెలుసుకుంటారు వాళ్ళు. అర్థమవుతుంది కదా. ఒక విషయంలో మన కోపాన్ని ఒక వ్యక్తి మీద ప్రదర్శించగానే ఆ క్షణంలో మనం చెడ్డోళ్ళు అనుకుంటారు, లేకపోతే మన శత్రువు అనుకోవచ్చు ఆ క్షణంలో. కానీ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఎందు నిమిత్తం కోపపడ్డాడు, ఎందు నిమిత్తం కోపపడింది ఏమి, నా మంచికే కదా, నా మేలుకే. కానీ వాళ్ళు తర్వాత లేటుగా రియలైజ్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు, అర్థమయ్యేలా దేవుడు చేస్తాడు. ఎప్పుడైతే మన హృదయం నిర్మలంగా ఉంటుందో, నిర్మలమైన మనసుతో మనం కోపిస్తామో, నిర్మలమైన మనసుతో ఎదుటివారితో మనం మాట్లాడతామో, నిర్మలమైన మనసు ఎదుటివారి మనం ఆహ్వానిస్తామో, అలాంటి హృదయాలు ఎవరిని చూస్తాయంట? దేవుని చూస్తారు వాళ్ళు ఖచ్చితంగా. దేవుని యొక్క మహిమను చూస్తారు, దేవుని యొక్క సన్నిధి, ఆయన యొక్క తేజోన్నతమైన వెలుగుని ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. ఇదే ఆ మాటకు అర్థం తినిపిల్లారా. అలాగే చివరిగా ఇంకో 2 మాటలు చూస్తే, సమాధాన పరిచేవారు ధన్యులు. ఇది కూడా నేను చాలాసార్లు చెప్పా. సమాధాన పరిచే వాళ్ళు ఉంటారు, గొడవలు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. కొండిగాళ్ళు అంటారు వాళ్ళని. వాళ్ళు ఏమంటారు? కొండిగాళ్ళు అంటే చాడీలు పెట్టేవాళ్ళు. అంటే ఎదుటివారి మీద ఎప్పుడు నెగిటివ్గా చెప్పే మనసు ఉంటుంది, అది మంచిది కాదు దేవుని. మనము ఒకళ్ళ మీద నెగిటివ్గా చెప్పే బదులు ఆ నెగిటివ్ ఎవరిలో అయితే ఉందో, నీకు ఏదైతే నెగిటివ్ నీకు అనిపిస్తుందో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇది నీ నెగిటివ్ ఉంది, ఇది సరి చేసుకొని చెప్పడం మంచిది. మీకు అర్థమవుతుంది కదా. అలాగే సమాధానపరచడం అంటే అదే. ఒక ఇద్దరు మాట అనుకుని తిట్టుకున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 3వ వ్యక్తిగా మన బాధ్యత ఏంటి తెలుసా? మనం చేతనైనంత వరకు వాళ్ళు ఏం చేయాలి? సమాధానపరచాలి. వెళ్ళి ఎందుకు ఇద్దరు గొడవ పడ్డారు ఏంటి అంటే, ఆమె అట్ట అనింది, లేకపోతే ఈయన ఇట్ట అన్నాడు. అవును అట్ట అన్నాడా, ఆడంతే అంటాడు నాకు తెలుసు అని అంటే ఏమంది దాని అర్థం? ఆడు ఎలాంటి అయిపోయాడు? గొడవలు పెట్టేవాడు అవుతాడు. మరి సమాధానం పరిచేవాడు అంటే, అయ్యా అతను ఏ ఉద్దేశం అన్నాడో నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, అట్లా కాదు కదా, ఇట్లా అయిండొచ్చు కదా అని కూడా రెండవ పాజిటివ్ థింకింగ్ చెప్తామే మనము. దానివల్ల ఏమవుతుందంట? గొడవ తగ్గటానికి ఆ ఇచ్చే సలహా చాలా ఉపయోగపడింది. సో వీళ్ళు ఎప్పుడు ఎలాంటి సలహాలు ఇస్తారు తెలుసా? గొడవలు తగ్గే సలహాలు ఇస్తారు, లేకపోతే గొడవలు మానిపే సలహాలు ఇస్తారు. ఈ వీళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళని కాపాడతాయి. ఆ దుష్ట క్రియల నుంచి, దుష్ట కార్యాల నుంచి, లేకపోతే చెడు ఆలోచనల నుండి వీళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళని కాపాడి వాళ్ళని ఏం చేస్తాయి? చివరికి సమాధానపరుస్తాయి. అందుకనే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని
కుమారులు అనబడతారు. తర్వాత చివరిగా ఏముంది దేవుని పిల్లారా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు కదా. అంటే నేను అనుకుంటున్నాను, అంటే నాకు తెలియదు కానీ నాకు అనిపిస్తుంది మనసుకి ఏంటంటే, ఇంకా మనం ఏడదాకా వెళ్ళారా మీరు? మనం వెళ్ళాము ఇంకా. అంటే మనం హింసింపబడుతున్నామా? ఎవరికి మనల్ని హింసిస్తున్నారు? మనం హింసించుకుంటున్నాం, మనం పొడుచుకుంటున్నాం, మనం గిల్లుకుంటున్నాం. చిన్నపిల్లలు స్కూల్లో కూర్చున్నప్పుడు పక్కోడు గిల్లుతూ ఉంటాడు, అట్లా గిల్లుకుంటున్నాం అంతే తప్ప మనల్ని ఇంతవరకు ఎవరు హింసించట్లే. అది కూడా దేవుని నిమిత్తం మనల్ని హింసించట్లే ఎవరు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే క్రీస్తు నిమిత్తం ఎవరైతే హింసింపబడతారో వారు నిజమైన ధన్యులు. కేవలము యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీవు హింసింపబడితే అప్పుడు ఆ ధన్యత నీకు వస్తుంది. నీకు అర్థమవుతుంది కదా. చాలామంది స్వాతంత్రం కోసం చచ్చిపోయారు కదా. ఎంతోమంది చచ్చిపోయారు మనకు తెలియదు. ఈరోజు మనం హాయిగా స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే దానికి ముందు చాలామంది ఏం చేశారు? ప్రాణత్యాగాలు చేశారు. మరి స్వాతంత్రాన్ని కొరకు చనిపోయారు కాబట్టి వారు పరలోకం వెళ్తారా లేదా మనకు తెలియదు, అది దేవుడికి తెలియాలి. కానీ నిజమైన స్వాతంత్రం ఏంటి తెలుసా? అసలు స్వాతంత్రం ఏంటి తెలుసా? సాతాను నుండి విడిపించబడటమే నిజమైన దేవుడి యొక్క వాక్యానుసారమైన స్వాతంత్రం అంటే అది. దేవుడికి ఏది ముఖ్యమని తెలుసా? మనం అసలైన సాతాను నుంచి మనము విడిపించబడాలి, వాడి చేతులను మనం విడిపించబడాలి. అలా సాతాను నుండి మనము విడిపించబడటానికి ఎవరైతే మన కొరకు ప్రాణత్యాగం చేస్తారో అది నీతి కొరకు హింసింపబడటము. నీకు అర్థమవుతుంది కదా. లోకం కొరకు ప్రాణత్యాగం చేసేవాళ్ళు గొప్ప కాదు దేవుడి దృష్టిలో. దేవుడి దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు అంట? సాతాను నుండి మనల్ని విడిపించడానికి ఎవరైతే తమను తాము శ్రమపరుచుకుంటారో, ఎవరైతే తమను తాము హింసించుకోవడానికి సిద్ధపడతారో వారు నిజంగా దేవుని దృష్టిలో ధన్యులు. దేవుని యొక్క వాక్యం చెప్పి అనేకుని సాతాను నుండి విడిపించాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అలాంటి వారే కలిగి హింసలన్నిటిని బట్టి వారు ధన్యులు. ఒకవేళ నువ్వైనా స్వార్థ చెప్పినందుకు హింసింపబడితే నీవు ధనుడివి, ధనురాలు కదా. ఈరోజు నువ్వు వెళ్ళి ధైర్యంగా చెప్పగలవా? మనం చెప్పే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో వాక్యం చెప్పాలన్నా యాక్చువల్ రాజ్యాంగం మన హక్కు ఇచ్చింది. ఎవరైనా సరే తమ మతం గురించి ఏం చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తమ యొక్క విశ్వాసాలు ఇతర వారితో పంచుకోవచ్చు అని చెప్పినా మనం చేయగలమా? చేయలేకపోతున్నాం. ఒకవేళ చేసామనుకోండి ఏదో డైరెక్ట్గా ఒక కేసు పెట్టి జైలు కూర్చోబెడతాం. కాబట్టి మనకెందుకు రాని మనం ముందుకు వెళ్ళట్లే ఈ రోజుల్లో జనాలు. కానీ అలా వెళ్ళిది హింసింపబడిన వారంట దేవుని దృష్టిలో ఎవరంట? వారు ధన్యులు. చివరిగా దేవుని పిల్లరా ఇంకో మాట కూడా ఉంది. చివరి దాని గురించి నేను చెప్తున్నా. ఈ 2 వచనాల గురించి మనం వాక్యం ధ్యానించుకుందాం. నా నిమిత్తము 11వ వచనము, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించాలి కదా. నిజంగా మనం సంతోషిస్తున్నామా? కదా. దేవుని పని చేస్తే ఎవరైనా నిందిస్తారా? ఏమండి, నాకు ఒక డౌట్ వచ్చింది. వ్యభిచారం చేస్తే నిందిస్తారు, దొంగతనం చేస్తే నిందిస్తారు కదా. రౌడీజం చేస్తే ఏం చేస్తారు? మనల్ని నిందిస్తారు. మరి ఏసీ మాటలు చెప్తే నిందిస్తారా? దేవుడు పని చేస్తే నిందిస్తారా? నిజంగా నిందిస్తారా? ఎప్పుడైనా ఈ ప్రశ్న మీకు తలెత్తిందా? దేవుడు పని చేస్తే ఎందుకు నిందిస్తారని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఏమన్నా? కానీ నిందిస్తారంట. దేవుడి పని చేసినప్పుడే నేను నిందిస్తారంట. దేవుని నామం కొరకు నువ్వు నిలబడ్డప్పుడు ఖచ్చితంగా నిన్ను అవమానిస్తారంట. నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలన్నీ లేనిపోయినన్నీ సృష్టిస్తారు, అబద్ధంగా నీ మీద నిందలేస్తారు, నేను దూషిస్తారు. అప్పుడు మనం ఏం చేయాలి? అలిగి వెళ్ళిపోకూడదు. గుర్తుపెట్టుకో. నన్ను ఈ మాటలు అంటున్నారు, నేనెందుకు పడాలి అని నువ్వు అలిగి వెళ్ళిపోకూడదు. నువ్వు నిలబడాలి దేవుని కొరకు. అప్పుడు నువ్వేం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట. కానీ మనం ఏం చేస్తాము? అలుగుతాం, భర్త మీద అలుగుతాం, బిడ్డల మీద అలుగుతాం, అమ్మ నాన్న మీద అలుగుతాము. అలాగే దేవుడి మీద కూడా అలవాటైపోయింది మనకు అలగటం. ప్రతిదానికి అలగటం, ఏదో ఒకటి చెప్పి దేవుడిని బ్లాక్మెయిల్ చేయటం మనం చేస్తున్నాం. అలా చేయకూడదు పిల్లరా. మనకు అలాంటి చెడ్డ మాటలు మన మీద పలికినప్పుడంట ఆ పలికిన వాళ్ళు మనం తిట్టవసరం లేదు, వాళ్ళ గురించి మనము సనుక్కో అవసరం లేదు, వాళ్ళ గురించి మనము ఏడవాల్సిన అవసరం లేదు. వాళ్ళ దేవుడికి వదిలేసి మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట. నిజంగా మీరు అలాగే సంతోషిస్తున్నారా? మిమ్మల్ని ఎవరైనా
ప్రార్థనకి వెళ్ళినప్పుడు మీ భర్తను మిమ్మల్ని కొడితే, ప్రార్థనకి వెళ్ళినప్పుడు మీ భర్తను మిమ్మల్ని తిడితే, ఎందుకు నేను ఎట్లా అంటున్నానంటే, సహజంగా స్త్రీలే శనివారాలు ప్రార్థనకు వస్తారు, పురుషులు ఎక్కువ మంది రారు కదా. పాస్టర్ అరగంట ప్రార్థన లేటు పెట్టాడు అనుకోండి, ఇంటికి వెళ్ళినాక పాస్టర్ని ఏమనలేక ఎవరిని ఏమంటారు, భార్యలు అంటారు, నీకే ఆయన పెడితే మధ్యలో వచ్చేచ్చుగా, మమ్మల్ని పస్తులు ఉంచుతావా, మమ్మల్ని ఆకలితో పెడతావా, అన్నం పెట్టుకోవడానికి ఏమైంది ఒక పూటకి కదా. ఇలా అనేవాళ్ళు కూడా ఉంటారు, అందరూ అంటారు, నేను అనట్లేదు. అలాంటి మాటలు కనుక మనం పడితే అప్పుడు మనం ఏం చేయాలంట, సంతోషించి ఆనందించాలి. అంతేగాని భర్త మీద సనగటం, ఇక ప్రార్థన మానేయడం అలాంటివి చేయకూడదు. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా అని మనం ప్రభువుని ఏం చేయాలి, స్తుతించాలి, ఆయనలో మనం ఆనందించాలి, ఆయనలో మనము ఉత్సాహించాలి. దేవుని పిల్ల, అలాగే దేవుని పిల్లరా, దేవుని కొరకు హింసింపబడి చంపబడిన వారి గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో రాత్రి చెప్పాను ఆల్రెడీ, పరలోకంలో గొప్ప ధన్యత ఎవరికి వస్తుందంట. రాత్రి మనం విన్నాం, ఏ వాక్యం విన్నాము, పరలోకంలో గొప్పగా గణపరచబడే వాళ్ళు ఎవరంట, యేసు ప్రభు కొరకు చనిపోయిన వారు ఎవరైతే ఉంటారో వారు పరలోకంలో గొప్పగా గణపరచబడతారు. అయితే మరి ఈ లోకంలో చాలామంది యేసు ప్రభు కొరకు చనిపోయారు. అయితే కొద్ది మందిని మాత్రం నేను మీకు చూపిస్తాను, బైబిల్లో ఎవరెవరు చనిపోయారని, యేసు ప్రభు కొరకు ఎవరెవరు చనిపోయారో అది నేను మీకు చూపిస్తాను. 1 పేతురు 4:14 చదవడం ఎవరైనా. 1 పేతురు 4:14. క్రీస్తు నామము నిమిత్తము, ఎవరి నిమిత్తం అంట, ఏమైతే అంట, నిందల పాలైనడలా మీరు ధన్యులు. దేవస్వం హల్లెలూయా. ఎవరి నిమిత్తం అంట, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. దేవస్వం హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత కదా. కాబట్టి దేవా ఆత్మ దిగిరా అంటే కాదు, అక్కడ మనము దేవుని కొరకు నిందపడ్డప్పుడు అంట ఆత్మదేవుడు నువ్వు అడగవసరం, ఆయనే నీ మీద నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంత గొప్ప దేవుడు కదా. తర్వాత ఇంకా 3 వాక్యాలు నేను మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 39వ వచనము. తన ప్రాణము దక్కించుకునివాడు దానిని పోగొట్టుకును కానీ, అంటే యేసు నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. మీకు అర్థమవుతుంది కదా. నీ ప్రాణమును దక్కించుకుంటే అది పోయిద్దంట, అదే యేసయ్య కొరకు నీ ప్రాణాన్ని వదిలిపెట్టుకుంటే అది నీకు దక్కిద్దంట. చాలా కన్ఫ్యూజ్గా ఉంది కదా, ఇది చాలా కొంచెం అర్థం కానట్టుగా ఉంది కదా. అలాగే ఇంకొక మాట కూడా మళ్ళీ ఇదే, నేను ఇంకో వచ్చిన కూడా చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 8:35 చదవడం ఎవరైనా ఒకళ్ళు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొను. మీకు అర్థమవుతుందా. యేసు నిమిత్తము కానీ, యేసయ్య యొక్క మాటలు చెప్పే సందర్భంలో కానీ, అంటే స్వార్థ చెప్పేటప్పుడు కానీ నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే మరలా నువ్వు దాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాటలు మనకెందుకు అర్థం కాకపోవచ్చు అంటే, మనుషులకి ఎందుకు ఈ మాటలు అర్థం కావంటే, ఏంది ఇంకా సత్యం మళ్ళీ ఏం బతుకుతామయ్యా, ఎట్ట బతుకుతాం అని అనుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ దేవుడు తన కోణంలో చెప్తున్నాడు మాటలు. ఈ మాటలో తన ఆలోచనతో చెప్తున్నాడు. అంటే దేవుడు తన విధానంలో తన ఆలోచించే రీతిగా ఆలోచించి చెప్పాడు ఈ మాట. అంటే చావు అనేది మనిషికి కానీ దేవుడి దృష్టిలో చావు అనేది లేదు. మీకు అర్థమవుతుంది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు బ్రతుకున్నావు కదా, ఒకవేళ ఇప్పుడు దేవుడిని కనపడ్డాడు అనుకో, ఆయనతో దేవుడు వచ్చి నీకు పరిచయం చేస్తున్నాడు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్, అయ్యా నేను నీ దేవుణ్ణి, నువ్వు నా బిడ్డవి, నేను చేశానంటే నువ్వు దేవుడా గుర్తుపడతావు, ఆయనతో మాట్లాడతావు, అంతా అయిపోయింది. కానీ నువ్వు చనిపోయిన తర్వాత కూడా మళ్ళీ నువ్వేం చేయొచ్చు, దేవుడితో మళ్ళీ నువ్వు మాట్లాడవచ్చు. మీకు అర్థమవుతుంది కదా. అదే మనుషులు మనం అనుకోండి, బతుకున్నంత వరకు మాట్లాడుకుంటాం. ఒకసారి నువ్వు ఎంతగా ప్రేమించి నీ భార్య చచ్చిపోయిందో లేదా నీ భర్త చచ్చిపోయినకో, తర్వాత వాళ్ళతో ఏం చేయలేవు, నువ్వు ఇంకా మాట్లాడలేవు. నీకు అర్థమవుతుంది కదా. అంటే చావు కేవలం మన దృష్టిలోనే, దేవుడి దృష్టిలో చావు అనేది అసలు ఏ మనిషికి చావు అనేది లేదు దేవుడి దృష్టిలో. ఎందుకంటే ఆయన సజీవులతో మాట్లాడే దేవుడు అని ఉంటుంది బైబిల్లో. బైబిల్ ఏముంటుందంటే, ఒక సందర్భంలో యేసుప్రభువు ఏమంటారంటే, ఆయన అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు,
యాకోబు దేవుడు. కానీ వాళ్ళు ఆల్రెడీ ఏమైపోయినారు? చనిపోయి ఉన్నారు. యేసుప్రభు కాలానికి వాళ్ళు చనిపోయి ఎన్నేళ్ళు అవుతుంది? సుమారుగా 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ యేసుప్రభు ఏమంటారు? మీ దేవుడు ఎవరో తెలుసా? అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు. మీకు వీళ్ళు చనిపోయారు, మీ దృష్టికి, మీ కళ్ళకి వీళ్ళు చనిపోయారు, కానీ దేవుడి దృష్టికి వీళ్ళు చనిపోలా. కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా దేవుడే, వాళ్ళు ఎప్పుడైనా చూస్తూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు దేవుడితో సహవాసం చేస్తూనే ఉంటారు. కాబట్టి చావు అనేది మనుషుల దృష్టిలో మాత్రమే, మన ఆలోచనగా మాత్రమే. దేవుడి దృష్టిలో ఇది చావు అనేదే లేదు. ఎందుకంటే నరులను ఏముందంట? దేవుని జీవాత్మ ఉంది కాబట్టి మనిషికి చావు అనేది లేదు తెలుపుతారు. కాబట్టి దేవుడి దృష్టిలో మనం ఎవరైనా చావం, కేవలం శరీరం విడిచిపెట్టి ఆత్మ బయటకు వచ్చింది అంతే. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే చనిపోయారనే పదం ఎక్కువగా దేవుడి బిడ్డలకు వాడలా. బైబిల్ ఏమని వాడిందంటే నిద్రించెను అనే పదం వాడారు బైబిల్లో కదా. ఉదాహరణగా ఆ ఒక పదం నేను మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యములు దయచేసి చూద్దాము. 7వ అధ్యాయము 60 వచనం చదవడం ఎవరినో ఒకళ్ళు. అతడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించాను. మీకు అర్థమవుతుందా? సౌలు దృష్టికి అది ఎలా కనబడింది? చావులా కనబడింది. కానీ దేవుడి దృష్టికి అది ఎలా కనబడింది? నిద్రలా కనబడింది. మీకు అర్థమవుతుందా? అంటే స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. స్టెఫను సువార్త చెప్తున్నాడు, దేవుని మాటలు చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్పినందుకు స్టెఫన్ ఏం చేశారంట? అలాంటి యవనస్తుని ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపుతుంటే అతను చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? తండ్రి, ఈ పాపం వీళ్ళ మీద మోపు మాక నాయన, ఇది నీ చిత్తానుసారం నేను చచ్చిపోతున్నాను అని ఆనందంగా చచ్చిపోయాడంట. కానీ బైబిల్ అతని చావు గురించి ఏమని రాయబడింది? అతడు అలా పలికి నిద్రించెను. అయితే సౌలు తన చావుకి సమ్మతించెను. చూసారా దేవుని పిల్లరా ఎంత తేడా ఉందో? మనమే చావుని చావులో చూస్తాం, కానీ దేవుడు చావుని ఎలా చూస్తాడు? నిద్రపోతున్నట్టు చూస్తాడు. అంటే ఇంకా దేవుడి దృష్టిలో చెప్పండి, కోమలోకి వెళ్ళినట్టు. మనం కాసేపు కోమలో హాయిగా పడుకున్నాం మట్టిలో. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు వారిని లేపబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనిషికి మాత్రమే చావు అనే పదం పనిచేస్తుంది. దేవుడి దృష్టిలో చావు అనేదే లేదు. అందుకనే నరకం అనేది ఉంది. ఆ నరకంలో ఏముండదంట? అగ్ని ఆరదు, అక్కడ కూడా చావు లేదు. గుర్తుపెట్టుకో, నరకంలో కూడా నువ్వు చావు. అంటే నువ్వు నరకం వెళ్తావని అనట్లు. అమ్మలేదు నన్ను తిట్టకండి, ఆస్కారం మేము నరకం పోతా అంటలా. జంటలు చెప్తున్నా ఎవరైతే నరకంలో పడతారో. ఎందుకంటే ఎవరు నరకంకి వెళ్తారా, ఎవరు పరలోకంకి వెళ్తారా మనం చెప్పలేమండి. ఎవరైతే ప్రభు ఎదుట యథార్థంగా ఉంటారో, రహస్య జీవితంలో కూడా దేవుని ఎదుట యథార్థంగా బ్రతుకుతారో వారు మాత్రమే ప్రభు దగ్గరికి వెళ్తారు. బయటికి మనం ఎంత పరిస్థితి నటించినా ఏ ఉపయోగం లేదు కదా, ఏ ఉపయోగం లేదు. సో క్రైస్తవులు మనం ముఖ్యంగా దేవుడి బిడ్డలైన మనకు చావు చాలా ప్రాముఖ్యమైంది. చావు చాలా గొప్పది. చావు మన ఫ్రెండ్ లాంటిది. గుర్తుపెట్టుకోండి, చావు ఎవరంట? మనకు ఫ్రెండ్ అంట. మనకు ఫ్రెండ్. దేవుడు నమ్మిన వాళ్ళకి చావు అనేది ఒక స్నేహితుడు. గుర్తుపెట్టుకోండి, చావు మంచిది. మనం దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ప్రేమతో దాన్ని ఆహ్వానించుకో, దాన్ని కౌగులించుకోవాలి అంతే. ఎందుకంటే ఆ చావును బట్టి మనం ఎక్కడికి వెళ్తాము? ఇక ప్రభుత్వ శాశ్వత కాలం ఉండబోతున్నాం. ఈ లోకంలో నుంచే శ్రమలు, శోధనలు, ఈ యొక్క శరీర బలహీనతలు ఇవన్నిటిని జయించి సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళే ఒక మధుర క్షణం అది. దాన్ని ఎంతో ప్రేమగా ఆస్వాదించాలి, ఆనందంతో దాన్ని స్వీకరించాలి. కానీ మనము పిరికి వారంలాగా భయపడి సాతానికి లొంగిపోయి సాతాను చెప్పినట్టు ఆత్మహత్యలు అలాంటివి చేయకూడదు అనుకుంటారు. మరణము చాలా విలువైంది దేవుడి దృష్టిలో. దేవుని దృష్టిలో మనము చాలా విలువైంది. దేవుడి యొక్క బిడ్డల చావు అంట దేవుడి దృష్టికి చాలా విలువ కలిగిందంట. కాబట్టి మనము ప్రేమతో చావుని ఆస్వాదించడానికి రెడీగా ఉండాలి. అందుకే పౌలు గారు తన మరణం గురించి ఏం మాట్లాడాలో ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. 2 తిమోతి 4:6 చదవండి ఎవరన్నా. నేను ఇప్పుడే పానార్పణముగా, అంటే ఏంటంటే దాని అర్థం ఒక్క నిమిషము. అతన్ని తల నరకబోతున్నారు. ఇంకా కొద్ది రోజుల్లో అతన్ని తీసుకెళ్ళి ఏం చేయబోతున్నారు? శిక్ష ఖరారైపోయింది పౌలు గారికి. రోమ అధిపతి ఏం చేశాడంటే పౌలు తల నరికి చంపండి అని చెప్పేసి ఆజ్ఞ జారీ చేశాడు. జారీ చేసిన తర్వాత తను మాట్లాడే మాటలు ఇవి. ఇప్పుడు చదవమ్మా. నేను వెడలిపోవు కాలము, నేను పోయే కాలము సమీపమైంది. తర్వాత ఏమన్నా చూడండి,
మంచి పోరాటము పోరాడి తిని దేవుని స్తోత్రం హల్లెలూయా. ఎంత మంచిగా చెప్పుకుంటున్నాడు అబ్బా. తర్వాత నా పరుగు కడముట్టించి తిని, ఇది చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. ఏమంటంట? విశ్వాసమును కాపాడుకొంటిని. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇది చేయాలి మనం కదా. మనం చనిపోయే క్షణంలో దేన్ని కాపాడుకోవాలి? ఫోన్ కాదు కాపాడుకోవాల్సింది కదా. చచ్చిపోయేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు? ఫోన్ చూసి చచ్చేవాళ్ళు ఉన్నారు కదా. తెలీదా మీకు? సెల్ఫీ దిగితే ఏమైపోయారు? చచ్చిపోయారు చాలామంది. అంటే ఫోన్కి ఇచ్చిన భద్రత కూడా వాళ్ళ దేహాలకు ఇవ్వట్లా, వాళ్ళ ప్రాణాలకు ఇవ్వట్లా. అంత విలువ ఫోన్ అంటే కదా. సో మనం చనిపోయేటప్పుడు ఏం కాపాడుకోవాలి? మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. తర్వాత చదువు ఏముందో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు ఏం కిరీటం పోతున్నా అంట? నీతి కిరీటం, అలాగే జీవ కిరీటము. ఇవన్నీ కిరీటాలు దేవుడు ఇస్తాడు. నిజంగా మనం ఏదో ఆషామాషి అనుకుంటున్నాము. మనకిస్తాడా దేవుడు అనుకోక, నీకే ఇస్తాడు. నువ్వు దేవుడిని విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే నీకే ఇస్తాడు, ఇంకెవరికి ఇవ్వడు. నిన్ను బట్టి నీ బిడ్డలకు కిరీటం ఇవ్వడు, నిన్ను బట్టి నీ భర్తకి నీ భార్య కిరీటం ఇవ్వడు. నిన్ను బట్టి నీకే కిరీటం ఇస్తాడు, నువ్వు విశ్వాసంలో నమ్మకంగా ఉంటే. అందుకే చావు చాలా గొప్పది. చావు మనకు ఫ్రెండ్, గుర్తుపెట్టుకో. చావుకు మనం ఎప్పుడూ భయపడాల్సిన అవసరం లేదు. అలాగని మనం చావును ఎత్తుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. దేవునికి బిడ్డలారా, దేవుడు సెలవిచ్చినప్పుడు అది హాయిగా మన దగ్గరికి వచ్చి మనల్ని ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళినట్టుగా అలా తీసుకెళ్ళిపోయింది. అయితే ఈ లోకంలో ఆ చనిపోయే క్షణం వరకు ఎవరి కొరకు బ్రతకాలంట? మనము యేసు కోసం బ్రతకాలి. అలా చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? నలుగురిని నేను చూపించి ముగించేస్తాను. మొట్టమొదటిగా చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? పసిపిల్లలు. మొట్టమొదటిగా ఎవరంట చనిపోయింది? ఎవరో ఇప్పుడు గుర్తొచ్చిందో చెప్పండి చూద్దాం. పసిపిల్లలు ఎవరు చచ్చిపోయారు? యేసుప్రభు పుట్టిన టైంలో యేసుప్రభుని కాపాడటానికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చచ్చిపోయారు. అవునా కదా? యేసుప్రభు వారు పుట్టినప్పుడు అంట హేరోదుకి తెలిసింది. జ్ఞానులు చెప్పకుండా వెళ్ళిపోయారని చెప్పేసి హేరోదు కోపం వచ్చి ఆ యేసయ్యను చంపాలి అనుకుని హేరోదు రాజు ఏం చేశాడు? ఆ యేసయ్యనుగా చంపాలి, కానీ ఈయన ఏం చేశాడు? యేసు ఎవరో తెలియదు కాబట్టి ఆయన ఒక ప్లాన్ చేశాడు. ఆ ఊర్లో, ఆ బెత్లెహేంలో ఉన్న ఊరంతట్లో కూడా 2 ఏళ్ల లోపు పసిపిల్లలందరినీ చంపమని ఆజ్ఞాపించారు. అంటే ఇప్పుడు యేసుప్రభుని కాపాడటానికి ఎంతమంది చావాల్సి వచ్చింది? చాలామంది పిల్లలు, పసిపిల్లలందరూ చచ్చిపోయారు. ఖచ్చితంగా వాళ్ళు నీతి నిమిత్తము హింసింపబడిన పసిపిల్లలు. ఇంకా అమ్మ కూడా సరిగ్గా మొహం గుర్తుండదు వాళ్ళకి. ఎందుకంటే 2 ఏళ్ల లోపు పిల్లలు ఎవరికైనా పిల్లల్ని తీసుకెళ్ళి ఒక 2-3 నెలలు వేరే చోట పెడితే మర్చిపోతారు, అమ్మ నాన్న మర్చిపోతారు. ఎందుకంటే 2 ఏళ్ళని ఏం గుర్తుంటుంది? అందరికీ అంత జ్ఞాపశక్తి ఉండదు. అలాంటి పసిపిల్లలు ఎవరి కొరకు హింసింపబడ్డారు? యేసు కొరకు హింసింపబడ్డారు. వారందరూ ధన్యులు. ఖచ్చితంగా వాళ్ళకి పరలోకం ఉంటుంది. మనం బాధపడతాం, అయ్యో పసిపిల్లలు తెచ్చారే అని. కానీ మనకు చావు, దేవుడికి అది చావు కాదు, గుర్తుపెట్టుకో. వాళ్ళందరూ ధన్యులు. దేవుని కొరకు గొప్ప భాగ్యాన్ని వాళ్ళు ఆ పసిపిల్లలు పొందుకున్నారు. పుట్టంగానే ధన్యులు కదా. నిజంగా క్రీస్తు కొరకు చనిపోవటం అంత భాగ్యం ఉంది దేవుని బిడ్డలారా. తర్వాత రెండోది చచ్చిపోయిన వాళ్ళు ఎవరంట? బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు కదా. ఈయన ఏం చేశారు? జైల్లో పెట్టి, మీరు గమనించండి, అప్పటిదాకా ఇన్ని జైల్లో పెట్టలా. ఎప్పుడు పెట్టారు తెలుసా? యేసు ప్రభువారు 40 రోజులు ఉపవాసం అంటారు. అంటే ముందు బాప్తిస్మం తీసుకుంటాడు యేసు ప్రభువారు. ఆ బాప్తిస్మం ఎవరు ఇచ్చారు? బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసయ్యకి బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇవ్వగానే యేసు ప్రభువారు ఏం చేశారు? 40 దినాలు ఉపవాసం వెళ్ళాడు. 40 దినాలు ఉపవాసం అయిన వెంటనే ఏం చేశారు తెలుసా? బాప్తిస్మం యోహాను తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. వెంటనే అక్కడ ఆయన చంపేశారు. అంటే ఈ 40 రోజులు జరిగిపోయింది అంతా. ఇది కరెక్ట్గా మీకు మత్తయి సువార్త చూస్తే మీకు అర్థమైంది. ఒకసారి మత్తయి సువార్త చూద్దామా? 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనం చదువుదామమ్మా. 11, 12 చదువుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఎవరైనా చదవడం ఒకసారి. అంతటా అపవాది ఆయన విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు
ఇది శోధనలు 40 దినాల శోధన అయిపోయిన తర్వాత సాతాను వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంట, తర్వాత వచ్చింది చదమ్మా. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి ఇంకా అక్కడ కాపురం ఉండి అక్కడ మొదలుపెట్టాడు యేసుప్రభు స్వార్థ చాటం. మీకు అర్థమవుతుంది కదా. అంటే యేసుప్రభు వారు స్వార్థ చాటడానికి ఆరంభించటానికి దేవుడు ఎవరిని పిలుచుకున్నాడు? ఇంకా బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని పిలుచుకున్నాడు. ఇంకా యోహానా నీ పని అయిపోయింది. ఎందుకంటే యోహాను ఎందుకొరకు పంపబడ్డాడు? యేసుప్రభు వారి గురించి మార్గమును సరళం చేయడానికి పిలువబడ్డాడు, అంతే. ఆయన మార్గం కాదు యోహాను గారు. యోహాను గారు యేసు ప్రభు వారి కొరకు మార్గం సరళం చేయబట్టడానికి అరణ్యములో వినబడే ఒక స్వరము, కేక అని చెప్పి అతను పంపబడ్డాడు. అతని గురించి ఒక సైనికుడు అడిగితే నువ్వు ఎవరో అంటే, నేను ప్రవక్తని కాదు, నేను యాజకుడిని కాదు, నేను ఎవరిని కాదు, నేను ఒక స్వరాన్ని మాత్రమే అంటాడు. అలాగే ఆ స్వరము ఎప్పుడైతే యేసుప్రభు బాప్తిస్మం ఇచ్చాడో ఆ స్వరం ఏమని చెప్పింది అసలు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఇదిగో ఈయనే అని అందరికీ చాటి చెప్పి, అందరికీ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చి, తన శిష్యులకు కూడా ఇదిగో ఈయనే రాబోయేవాడు అని అందరినీ అక్కడికి పంపించేసి ఈయన పని ఏం చేశాడు? ఈయన పని ముగించేశాడు, పరిచయం అయిపోయాడు. అలా జైల్లో పెట్టిన ఆయన ఏం చేశారంట? మొట్టమొదటిగా ఆయన తలను నరికి చంపేశారు. సో యేసు ప్రభు కొరకు జీవించాడు, యేసు ప్రభు కొరకు బ్రతికాడు. ఈయన ఎలా బ్రతికాడు తెలుసా? ఆయన ఏం బట్టలు తట్టుకున్నాడో తెలుసా? మనకలాగా చొక్కా ప్యాంటులు లేవు పాపం కదా. ఎంత గొప్ప దైవజనుడు కదా. నాకు తెలిసి అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? యోహాన్ లాంటి వారు భూమి మీద ఎవరు ఇలాంటి సేవకులు లేరని యేసుప్రభు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఎలా బతికాడంటే ఒంటి రోమమును కప్పుకున్నాడు. తన తినే తిండి ఏంటి తెలుసా? అడవిలో దొరికే మిడతలు, అడవిలో దొరికే తేనె. పాపం అనుకుంటాం ఆయనకి అన్నం తీసుకెళ్ళి ఒక్కడో లేరా పాపం. కనీసం అమ్మ నాన్న కూడా అన్నం తీసుకెళ్ళలేదేమో. అంటే అంత స్ట్రిక్ట్గా ఉన్నాడు. అన్నం కూడా నేను తిన్నని. మీకు అర్థమవుతుందా? అన్నం కూడా నేను తిన్నాను, ఎవరు నాకేం తేవట్లేదు. నా తిండి ఏంటి? అడవిలో దొరికి మిడతలు తిని బతికాడు దేవుని కొరకు. ఎంత సమర్పణ, ఎంత గొప్ప జీవితం. మనం పురుగు తినమంటే తింటామా? ఏసై కొరకు బొద్దికి తినమంటే తింటామా? పోయి బొద్దికి ఉంది, మనం కూడా మిడతలు తినమంటే తింటారా? ఎప్పుడైనా మిడతలు వచ్చినాయి ఇక్కడికి? ఇవి ఏమైనా మిడతలు కనపట్ల మర్చిపోయాను. నా చిన్నప్పుడు ఒక సీజన్లో ఇల్లంతా మిడతలే, ఏడు చూసినా మిడతలే. ఒక్కో సీజన్ ఏడు చూసి ఈగలే. మామిడికాయల కాలంలో ఏడు చూసినా ఉంటాయి, ఈగలు ఉండేవి, తర్వాత మిడతలు ఉండేవి. అసలు మిడతలు కనపట్టలేదు ఇప్పుడు, అన్నీ చచ్చిపోతున్నాయి కదా. కాలుష్యానికి మనం తినే తిండి తిని అవి చచ్చిపోతున్నాయి. పురుగురు వేసి సంబంధించి పెండుతున్నాం, మొత్తం అవి చచ్చిపోతాయి. కానీ మిడతలు లేవు. కానీ యోహాన్ గారు ఎలా బతికాడంట? అడవిలో మిడతలు తిని, అలాగే తేనె తిని బతికాడు. ఎంత గొప్ప ధన్యకరం అని చెప్పి. అలాంటి ఆయన యేసై కొరకు తలని నరికించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే రాత్రి కూడా చెప్పుకున్నాం మనం, ఇంకొక ఆయన చంపారంట. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనం చూడమ్మా, ఒకసారి చదవడమ్మా. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. రాత్రి దాదాపు దీని గురించి 6 గంటలు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నేను అంత చెప్పదలుచుకోలేదు. సో యేసు ప్రభు వారి యొక్క ప్రప్రథమ శిష్యుల్లో 3 శిష్యులు ఎవరంట? పేతురు, యోహాను, యాకోబు. ఈ 3 యేసయ్యకి ప్రత్యేకమైన శిష్యులు. ఎందుకంటే ప్రతిసారి ఎవరిని తీసుకెళ్తాడు? వాళ్ళని తీసుకెళ్తాడు. అలాంటి ప్రథమ శిష్యులు 3 యేసు ప్రభు వారికి ఎవరంట? పేతురు, యోహాను, యాకోబు. వీరిలో మొట్టమొదటిగా చనిపోయిన వారు ఎవరంట? కత్తి చేత చంపబడిన వారు యాకోబు. చూడండి, యేసు ప్రభు కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? కత్తి చేత చంపబడ్డాడు. ఆయన ఎంత ధన్యుడో కదా. తర్వాత ఇందాక మనం చదువుకున్నాం, పౌలు గారు చంపబడ్డారు, కత్తి తల నరకబడ్డారు. తర్వాత పేతురు గారు కూడా చంపబడ్డారు. అలాగే అపోస్తలులు అందరూ చంపబడ్డారు. అది బైబిల్లో రాయబడలేదు కానీ, ఎందుకంటే చరిత్రలో రాయబడ్డాయి ఇవన్నీ కూడా. 12 మంది అపోస్తలులు చంపబడ్డారు. ఒక్క అతను మాత్రము బతికి బయటపడ్డాడు. ఆయన ఎవరు తెలుసా? యోహాన్ గారు. కాబట్టి యేసు ప్రభు కొరకు చచ్చేంతగా మనం ప్రేమించాలి ఆయన. మీకు అర్థమవుతుంది కదా. ఆయన కొరకు ప్రాణం ఇవ్వటానికి నువ్వు సిద్ధమా? మనం ఎప్పుడు చచ్చిపోయినా మనకేం కాదు, మళ్ళా ప్రభు మనల్ని లేపుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లరా, యేసు కొరకు బ్రతకటానికి ప్రయత్నించాలి.
యేసు కొరకు చావటానికి మనం సిద్ధంగా ఉండాలి. యేసు కొరకు చచ్చేంతగా మనం ఆయన ప్రేమించాలి. అప్పుడే నిత్య జీవంలో మనకు గొప్ప ఘనత మహిమ. అందుకని చివరిలో ఏమన్నాడు తెలుసా యేసు ప్రభువారు 9వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం చదవము ఒకసారి. 10వ వచనం చదువు ఒకసారి. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఊరికే లోకం కొరకు హింసించుకోకుండా, పోలీసుల కోసం హింసించుకోకుండా, రాజకీయ నాయకుల కొరకు హింసించుకోకుండా, పౌరుషాలకు పోయి హింసించుకోకుండా, తగాదాలకి గొడవలకు పోయి హింసించుకోకుండా, ఎవరి కొరకు మనం హింసించబట్టాలని అడిగి ఉండాలి? యేసయ్య కొరకు. యేసయ్య కొరకు నీ ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉండు. నిశ్చయంగా నీ ప్రాణాన్ని మరలా తిరిగి నువ్వు పొందుకుంటావు. దేవుడు అట్టి ప్రాణాన్ని కూడా ప్రభు కొరకు ఇచ్చేంత విశ్వాసం దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.